అంటే పూరి ఒక గెటప్ ఇవ్వడమో ఇలాంటి ఒక నటుడిని బయట తీసుకురావడం వేరు, బట్ ఈయన తపన కనిపిస్తుంది ఈ సినిమాలో. అండ్ ఎక్కడో ఒక చోటు అందరికీ తెలుసు కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నాడు, హౌ హీఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ఆడ్స్. మామూలుగా కాదు, హీఈస్ ఫైటింగ్ విత్ హిజ్ ఓన్ బ్రదర్ అండ్ హూ ఇస్ అన్ యాక్టర్ హూ ఇస్ ద స్టార్. నాకు ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే తారకు హీఈస్ నాట్ జస్ట్ అ స్టార్, హీఈస్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. అలాంటి వాళ్ళతో కూడా ఆయన అండగా నించున్నాడు. అండ్ నాకు పూరి ఆకలి తెలుసు, పూరి విజన్ తెలుసు. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ కళ్యాణ్, దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ ప్రొపెల్ యూ. అండ్ ఇంకెక్కడో ఒక చోట ప్రేక్షకుల మధ్యలో కూడా ఎంతో కొందరు మాట్లాడుతున్నా కూడా, లేదు కళ్యాణ్ ఇంత కష్టపడుతున్నాడు, ఆయన కొంచెం బాగున్నా కూడా ఈసారి మళ్ళీ ఆయన పట్టుకుంటాం, ఇంకో హిట్ ఇస్తాం అనే భావన మనసులో ఉంది. దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఐ కెన్ సీ ఆ తపన ఫ్రమ్ ద డే ఆఫ్ ద ఫస్ట్ లుక్ టిల్ టుడే. అండ్ హీఈస్ లుకింగ్ సో డిఫరెంట్. అంటే కళ్ళ ముందు కనిపిస్తే ఈయన అంటుంది. సో యూ హెవ్ రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా